భారతదేశంలో వలసవాద విధానాలు వాటి ఫలితాలు అందులో భాగంగా గ్రామీణ వ్యవస్థలు దెబ్బతినిపోవడం, వ్యవసాయ రంగం సంక్షోభాన్ని ఎదుర్కోవడము, ఆర్థిక రంగంలో ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో స్వదేశీ పరిశ్రమలు దెబ్బతినిపోవడం, చేనేత పరిశ్రమ ముఖ్యంగా చేనేత పరిశ్రమ దారుణంగా దెబ్బతినిపోవడం, వీటి వల్ల నానాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగం, నిస్పృహ, నిరాశ ఇవన్నీ కూడా పేరుకుపోవడం జరిగింది. ఫలితంగా భారతదేశ సమాజం స్పందించే పరిస్థితి ఏర్పడడం జరిగింది. ఈ స్పందన వల్లే గిరిజన పోరాటాలు, రైతాంగ ఉద్యమాలు, జమీందారీ తిరుగుబాట్లు మరియు ప్రజా పోరాటాలు ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా జరుగుతున్నటువంటి మార్పులకు మొట్టమొదట స్పందించింది నిరక్షరాస్యులైనటువంటి గిరిజన తెగలు. వీళ్ళు ముందుగా స్పందించారు. తెగ అనేదానికి అర్థం ఒకే లక్షణాలు కలిగినటువంటి ప్రజలు, ఒకే సంస్కృతి, ఒకే ప్రాదేశికపరమైన మనుగడ కలిగినటువంటి వాళ్ళు తెగ అవుతారు. ఆధునిక భారతదేశంలో మనకు ఆటవిక తెగలు ఎక్కువగా కూడా మనకు చోటా నాగ్పూర్ అంటే ప్రస్తుత బెంగాల్, బీహార్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో గిరిజన తెగలు జనాభా అనేటువంటిది ఎక్కువగా కేంద్రీకరించబడి ఉన్నది. ఈ గిరిజన తెగలు ప్రాచీన భారతదేశం చరిత్రలో నుంచి కూడా చూస్తే బయట సమాజంతో సంబంధాలు లేకుండా చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడం జరిగేది. ప్రతి తెగకు వాళ్ళకంటూ కొన్ని నియమాలు ప్లస్ సాంప్రదాయాలు అంటూ ఉన్నాయి. వాటిని అనుసరించే వాళ్ళ జీవనం కొనసాగేది. అటువంటి ప్రశాంతమైనటువంటి గిరిజన జీవితంలో ఒక్కసారిగా అలజడి ప్రారంభమైంది. ఈ అలజడి నుంచే గిరిజన పోరాటాలు పుట్టుకొస్తున్నాయి. ఎందుకు వస్తుంది ఈ అలజడి? కారణాలు ఏంటి? నెంబర్ 1, బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రెవెన్యూ విధానాలు. జమీందారీ విధానం వల్ల కేవలం జమీందారే భూమికి హక్కుదారుడిగా గుర్తించబడ్డాడు. తరతరాలుగా రైతాంగం అనుభవించిన హక్కులను రైతులు కోల్పోయినారు. ఇదే పరిస్థితి గిరిజన ప్రాంతాలు అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా చోటు చేసుకుంది. కొత్త విధానం కింద జమీందారే భూమికి హక్కుదారుడిగా గుర్తించబడ్డాడు. అంటే గిరిజన తెగలు భూమిపై తమ హక్కులు కోల్పోయినారు. ఒక స్థితిలో వారి భూమి అంటే ఏదో కూడా వాళ్ళకి కనబడని పరిస్థితి తలెత్తింది. దారుణమైనటువంటి దోపిడీ ఏ విధంగా చోటు చేసుకుంటోంది? గిరిజనులు భూమిని చదును చేసి విత్తనాలు నాటి వ్యవసాయానికి కావలసినటువంటి అన్ని పనులు పూర్తి చేసే వరకు కూడా జమీందారులు వాళ్ళకి భూములు కోల్పోయినారు అనే విషయం చెప్పరు. చివరి క్షణంలో జమీందార్ భూమిపై తన హక్కులను ప్రకటిస్తాడు. ఇది గిరిజన తెగల కడుపు మంటకు కారణమైంది. ముఖ్యంగా మనకు సంతాలులు, బీహార్లోని సంతాలులు దాదాపు బెంగాల్ దాకా వెళ్ళారు తమ భూమిని వెతుక్కుంటూ. ఎక్కడికి పోయినా భూమి వాళ్ళది కాదన్నారు. ఇక పోవడానికి ప్రదేశం లేని పరిస్థితి వల్లనే సంతాలులో తిరుగుబాటు అనేటువంటిది చోటు చేసుకుంది. ఈ విధమైనటువంటి అలజడి 1765 అలహాబాద్ సంధి ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచే వచ్చింది. అలహాబాద్ సంధి ప్రకారం ఆంగ్లేయులకు బెంగాల్, బీహార్, ఒరిస్సాల్లో భూమి శిస్తు వసూలు చేసుకునే హక్కు ఉంది. ఇది గిరిజన ప్రాంతాల్లో అలజడికి కారణమవుతోంది. అట్లాగే బ్రిటిష్ ప్రభుత్వం యొక్క విధానాలు, కొత్త పాలనా వ్యవస్థ, దాని స్వరూపము ఇది కూడా గిరిజనుల్లో అలజడికి కారణమైంది. గవర్నర్ జనరల్ కార్న్వాలిస్ ఈయన ప్రవేశపెట్టినటువంటి న్యాయస్మృతి. ఎందుకంటే ఇక్కడ ప్రతి గిరిజన తెగకు వాళ్ళకంటూ కొన్ని చట్టాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి, కట్టుబాట్లు ఉన్నాయి. వాటిని అనుసరించి అవి పోవడానికి సిద్ధంగానే ఉన్నాయి. కానీ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి న్యాయ వ్యవస్థ పద్ధతులు వీటిని అనుకరించడానికి గిరిజనులు సిద్ధంగా లేరు. ఎందుకంటే అవి ఖర్చుతో కూడుకున్నది, పైగా
వాళ్ళకి అర్థం కాని వ్యవస్థ విధానం కూడా అది. ప్రతి గిరిజనుల తెగలో కూడా న్యాయం సత్వరమే చెప్పబడుతుంది, అక్కడికక్కడికే సమస్యలు పరిష్కారం అవుతాయి. అట్లాంటిది కొత్త విధానం ప్రకారము పోలీస్ స్టేషన్లకు వెళ్ళడము, లాయర్లను పెట్టుకోవడము, ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నవి. పైగా వాళ్ళ కట్టుబాట్లకు వ్యతిరేకమైన న్యాయ విధానం అది. అందుకనే గిరిజన తెగలు కొత్త పాలనా వ్యవస్థ స్వరూపాలకు వ్యతిరేకంగా కూడా తిరుగుబాట్లు చేయడం జరిగింది. నెక్స్ట్ 1840 నాటికి లార్డ్ హార్డింజ్, మొదటి హార్డింజ్ అంటాం, ఆయన అడవి చట్టాలను ప్రవేశపెట్టాడు. ఫారెస్ట్ లాస్ అంటాం. ఈ అడవి చట్టాలను అనుసరించి గిరిజనులు చేసే వ్యవసాయం, దాన్నే మనము పోడు అంటాం, పోడు వ్యవసాయం. ఈ వ్యవసాయం కాస్త రద్దు చేయబడ్డది. కొత్త చట్టాల ప్రకారము అడవి సంపద పైన కూడా పన్ను విధించబడ్డది. మొదలే భూములు కోల్పోయిన గిరిజన రైతాంగం అడవి సంపద పైన పన్నులు విధించబడడంతో మరింతగా దెబ్బతిన్నారు. జీవనోపాధి దెబ్బతిన్నట్టయింది. జీవితం గడపడమే సమస్యాత్మకంగా మారింది. అదే గవర్నర్ జనరల్ హార్డింజ్, మొదటి హార్డింజ్ అంటాం, హార్డింజ్ 1, ఎందుకంటే హార్డింజ్ 2 అని ఇంకో గవర్నర్ జనరల్ వస్తారు. ఈ మొదటి హార్డింజ్ గిరిజనుల సాంప్రదాయం, ముఖ్యంగా ఖోండ్స్, ఒరిస్సాలో ఉండేటువంటి ఖోండ్లు, ఆదిలాబాద్లో ఉండేటువంటి గోండ్లు, ఈ తెగలు నరబలినిచ్చే సాంప్రదాయాన్ని పాటించేవాళ్ళు. పంట కోతకు ముందు నరబలిని ఇవ్వడం అన్నమాట. అది వాళ్ళ ఆచారంగా కొనసాగేది. అది అనాగరికమైనటువంటి చర్యగా భావించారు బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళకి అనాగరిక చర్యగా కనిపించేది వాళ్ళ సాంప్రదాయం. ఇక్కడ సాంప్రదాయానికి అభ్యుదయ చట్టానికి మధ్య సమస్య తలెత్తింది. ఎప్పుడైతే ఈ నరబలిని ఇవ్వడం నిషేధించబడ్డదో అందుకు వ్యతిరేకంగా ఒరిస్సాలోని ఖోండ్లు వీళ్ళు తిరుగుబాటు చేశారు. అట్లాగే బయట ప్రాంతాల నుంచి వడ్డీ వ్యాపారులు, కాంట్రాక్టర్స్, మనీ లెండర్స్ అంటాం, వీళ్ళంతా కూడా గిరిజన ప్రాంతాల్లో ప్రవేశించడం జరుగుతోంది. గిరిజన జనాభాపై దోపిడీ, ముఖ్యంగా భూస్వామ్య వర్గాలు, కులక్స్ అంటాం, కులక్, భద్రుకాస్, వీళ్ళంతా కూడా భూస్వామ్య వర్గాలు. వీళ్ళు గిరిజనులను దోపిడీకి గురి చేస్తున్నారు. పైగా అడవి ప్రాంతాల్లోనే బ్రిటిష్ సైన్యాలు మోహరించడం, పోలీసులకు తర్ఫీదు ఇవ్వడము, ఇది కూడా గిరిజన జీవితాన్ని చాలా అలజడి పాలకు గురి చేస్తుంది. దీంతో పాటుగా క్రైస్తవ మిషనరీలు వీళ్ళు అడవి ప్రాంతాల్లో ప్రవేశించడం, గిరిజన సంస్కృతిని అనాగరిక సంస్కృతిగా ముద్రించడం, గిరిజనులను నేరస్తులుగా ప్రకటించడం, మార్పు అనే పేరుతో వాళ్ళని క్రైస్తవంలోకి మార్చడము, ఇవన్నీ కూడా గిరిజన తిరుగుబాట్లకు దారితీసినటువంటి కారణాలు అని చెప్పవచ్చు. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనటువంటి గిరిజన తిరుగుబాట్లను మనము గుర్తించాల్సి ఉంటుంది. వాటి మీద కొంచెం స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యమైన గిరిజన పోరాటాలు ఏంది? నెంబర్ 1, అసలు మొట్టమొదటి చెప్పదగినటువంటి పోరాటం బెంగాల్లోని మరబం దనబం ప్రాంతానికి చెందినటువంటి చువార్ అనేటువంటి గిరిజన తెగ. ఈ తెగ 1765 నాటికే తిరుగుబాటు ప్రారంభించింది బ్రిటిష్ వారి రెవెన్యూ విధానానికి వ్యతిరేకంగా. ఇక్కడ మనకు తిరుగుబాట్లకు, ప్రతి తిరుగుబాటుకు నాయకుడు ఉంటాడు. తిరుగుబాటు తత్వము ఇంపార్టెంటే. దాదాపుగా ప్రతి గిరిజన పోరాటము కూడా హింసాయుతమైనటువంటి పోరాటంగానే మనం గుర్తించాల్సి ఉంటుంది. 1765 చువార్ తిరుగుబాటు తర్వాత ఆ స్థాయిలో జరిగినటువంటి మరో ముఖ్యమైనటువంటి ఉద్యమం ఖాసీస్ ఆఫ్ అస్సాంలోని ఖాసీ తెగలు, వీళ్ళు తిరుగుబాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఖాసీలోని అస్సాంలోని ఖాసీ తెగలు, ఈ తెగలు తిరుత్ సింగ్, దార్మానిక్ అనేటువంటి వాళ్ళ తిరుత్ సింగ్ మరియు దార్మానిక్ వీరి ఆధ్వర్యంలో తిరుగుబాటు చేశారు. ఎందుకంటే సైన్యం ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రవేశించింది. పైగా భూమి శిస్తు విధానం ఇది గిరిజన రైతాంగానికి దోపిడీకి గురి చేసింది.
దీనికి వ్యతిరేకంగా తిరుగుబాటు అనేటువంటిది వచ్చింది. కాశీల తర్వాత కచనాగా, కాశీల తర్వాత కోల్స్ ఇవి కూడా వస్తాయి, వాటిని ముందు ప్రస్తావిస్తాం. కాశీల తర్వాత కోండ్లు ఒడిస్సాలో ఉంటారన్నమాట. ఇంతకుముందే ప్రస్తావించాం. కోండ్ తెగ మనిషిని బలివ్వడం, నరబలి సాంప్రదాయాన్ని పాటించేది. దాన్ని ఎప్పుడైతే నిషేధించారో నిషేధానికి వ్యతిరేకంగా కోండ్లు తిరుగుబాటు చేశారు 1846-48 మధ్య. ఈ తెగకు తిరుగుబాటుకి నాయకత్వం వహించినటువంటి వాడు చక్ర బిసాయి అంటాం. బిసాయి ఈయన నేతృత్వంలో ఈ తిరుగుబాటు జరిగింది. నెక్స్ట్ 4వది కోల్స్ అంటాం. కోల్స్ అనేటువంటి తెగ మనకు మధ్యప్రదేశ్ ఛోటా నాగ్పూర్ అంటాం. ఈ ప్రాంతానికి చెందింది. ఈ ప్రాంతానికి చెందినటువంటి కోల్స్ వీరు బుద్ధో భగత్ నాయకత్వంలో ఈయన నాయకత్వంలో 1832 నాటికి తిరుగుబాటు చేయడం జరిగింది. ఇది కూడా రెవెన్యూ విధానానికి వ్యతిరేకంగా వచ్చిన తిరుగుబాటు. ఎందుకంటే గిరిజన జీవితం అస్తవ్యస్తం అవడము అనేది రెవెన్యూ విధానంతోనే ముడిపడి ఉన్నది. వాళ్ళపై అధిక మొత్తంలో భూమి శిస్తు వేయడం వాళ్ళకు భరించలేని సమస్య అవుతుంది. అందుకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి తిరుగుబాట్లు అన్నమాట. అట్లాగే కచనాగా అనేటువంటిది కూడా కచర్ డిస్ట్రిక్ట్, అస్సాంలో కచర్ జిల్లా, ఆ ప్రాంతానికి చెందినటువంటి తెగ కచనాగాలు. వీళ్ళు 1892లో తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటుకు శంభుదాన్ ఈయన నాయకత్వం వహించడం జరిగింది. ఈ తిరుగుబాటు కూడా రెవెన్యూ విధానానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి తిరుగుబాటు. కచనాగాల తర్వాత ముఖ్యమైనటువంటి గిరిజన తిరుగుబాటు కోయాస్. మనకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైనటువంటి తెగలు 2, ఒకళ్ళు చెంచులు, ఇంకొకళ్ళు కోయలు. కృష్ణానది పరివాహిక ప్రాంతంలోని లోయల్లో అంతా కూడా మనకు చెంచులు ఉంటారు. గోదావరి లోయలో ఉండేదంతా కూడా కోయలు ఉంటారు. కోయలు పలుమార్లు తిరుగుబాటు చేశారు బ్రిటిష్ వారి యొక్క అడవి చట్టాలకు వ్యతిరేకంగా. అత్యంత ప్రముఖమైనటువంటి తిరుగుబాటుగా మనం చెప్పేది అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు. సహాయ నిరాకరణోద్యమం ముగింపు దశలో ప్రారంభమైంది ఈ కోయల తిరుగుబాటు. 1922-24 మధ్యకాలం, ఈ కాలంలో మనకు ఈ తిరుగుబాటు ప్రారంభమవుతుంది. రంపచోడవరం, గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో రంపచోడవరం కేంద్రంగా తిరుగుబాటు ప్రారంభమైంది. అడవి చట్టాలకు వ్యతిరేకంగా వచ్చింది. అల్లూరి సీతారామరాజ్ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. నాయకత్వం వహించిన అల్లూరి సీతారామరాజ్ చిటగాంగ్ అడవుల్లో గెరిల్లా యుద్ధతంత్రంలో శిక్షణ పొందాడు. సీతారామరాజ్ నాయకత్వంలో కోయలు పోలీస్ స్టేషన్లపై దాడులకు సిద్ధపడ్డారు. పోలీస్ స్టేషన్లు చింతపల్లి అడ్డతీగల ఈ పోలీస్ స్టేషన్లపై దాడులు జరిగాయి అడవి చట్టాలకు వ్యతిరేకంగా. ఇక్కడ కోయలు ముఠాదారులు, అంటే గిరిజన పెద్దలే బ్రిటిష్ వారి సహకారంతో కోయల్ని దోచుకోవడం కూడా జరుగుతుంది. సీతారామరాజ్, గాం మల్లుదొర, గంటం దొర, అగ్గిదొర ఇట్లాంటి కోయ నాయకుల సహకారంతో తిరుగుబాటు నిర్వహించడం జరిగింది. తిరుగుబాటు మాణ్యం తిరుగుబాటు అని కూడా అంటాం. ఇది ఉధృతం కావడంతో బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా రూథర్ఫోర్డ్ని నియమించింది. సీతారామరాజ్ పట్టుబడ్డాడు. వంచుమీనన్ అనేటువంటి సిపాయికి సీతారామరాజు పట్టుబడ్డం జరిగింది. పట్టుబడ్డ సీతారామరాజును మేజర్ గుడాల్ కాల్చి చంపడము జరిగింది. మే 7వ తేదీ సీతారామరాజ్ 1924 సీతారామరాజ్ కృష్ణదేవిపేటలో సమాధి చేయబడ్డాడు.
మనకు ఆంధ్రుల చరిత్రలో కూడా ఈ పోరాటాన్ని మనం ప్రముఖంగా ప్రస్తావించడం జరుగుతుంది. అట్లాగా కోయాల తిరుగుబాటు, ముండాల తిరుగుబాటు, ఇది మనకు ముఖ్యమైనటువంటి వాటిలో ఒకటి. బీహార్లోని ఈ ముండా తెగ కూడా తిరుగుబాటు నిర్వహించిందన్నమాట. ముఖ్యంగా 1899 నుంచి 1902 వరకు ముండాల తిరుగుబాటు జరుగుతుంది. ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించినటువంటి వాడు బిరసా ముండా. ఎందుకు వస్తుంది తిరుగుబాటు అంటే, ముండాల నాయకుడైనటువంటి ముండాల నాయకుడిగా ఉన్నటువంటి బిరసా అడవి ప్రాంతంలో గిరిజన తెగలు, క్రైస్తవ మత ప్రచారం దీనికి ఎక్కువగా ఎక్స్పోజ్ అయినారన్నమాట. అంటే అడవి ప్రాంతంలో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలు ఇవి ఎక్కువైనాయి. అందుకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం ప్రారంభమవుతుంది. బిరసా ఉద్దేశం ఏంది అంటే, ప్రతి వ్యక్తికి కూడా ఏ మతాన్ని పాటించాలా అనేటువంటిది వ్యక్తిగతంగా ఉండాలి, అంతేగాని బలవంతంగా ఉండకూడదు. ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛ స్వాతంత్రాల కోసంగా బిరసా ఉద్యమాన్ని చేపట్టినటువంటి బిరసా తనదైనటువంటి ఒక కొత్త దేవుడిని కూడా సృష్టించాడు. ఆ దేవుడినే సింగబోంగా, ఇవన్నీ క్వశ్చన్స్గా ఇచ్చాడు మనకు. సింగబోంగా అనే దేవుడిని ఆరాధించే పద్ధతి అది బిరసాతోనే ప్రారంభమైంది. అట్లాగే బిరసా భూమిపుత్రుల పోరాటం, ప్రతి వ్యక్తికి సర్వ హక్కులు ఉండాలి, తన స్వేచ్ఛని తన యొక్క స్వాతంత్రాన్ని అనుభవించే హక్కులు, ముఖ్యంగా గిరిజన పుత్రులకు. అటువంటి భూమి పోరాటాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఉల్గులన్ అంటాం. ఉల్గులన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఉల్గులన్ అంటారు. ఇట్లాంటి ఉద్యమాన్ని బిరసా ముండా ప్రారంభించడం జరిగింది. ఉద్యమం యొక్క ప్రధాన ఉద్దేశం భూమి పుత్రుల యొక్క హక్కులను కాపాడడం. అందుకే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన కేంద్ర ప్రభుత్వం బిరసా ముండా అవార్డ్ అనేటువంటి ఒక పురస్కారాన్ని కూడా ప్రవేశపెట్టిందనమాట. గొప్ప నాయకుడిగా బిరసా నిలిచిపోతాడు. ఇక్కడ ముండాల తిరుగుబాటు తర్వాత నాయక్ దాస్, ఈ నాయక్ దాస్ అనేటువంటి గిరిజన తెగ మనకు గుజరాత్ ప్రాంతంలో కనిపిస్తుంది. నాయక్ దాస్ ఆఫ్ పంచమహల్ హిల్స్ అంటాం. నాయక్ దాస్ ఆఫ్ పంచమహల్ హిల్స్, గుజరాత్లోని పంచమహల్. వీళ్ళు 2 సార్లు తిరుగుబాటు చేశారు. 1858, 1868 ఈ 2 సంవత్సరాల్లో కూడా వీళ్ళ తిరుగుబాట్లు చోటు చేసుకున్నాయి. 2 పర్యాయాలు. ఎవరి తిరుగుబాట్లకు నాయకత్వం వహిస్తోంది? రూప్ సింగ్ మరియు జరియా భగత్. రూప్ సింగ్ మరియు జరియా భగత్. వీళ్ళ నాయకత్వంలో తిరుగుబాటు ప్రారంభమైంది. ఎందుకు వస్తుంది తిరుగుబాటు? కారణమైంది ఒకవైపు సామ్రాజ్యవాదం విస్తరించడము, గిరిజనుల మనుగడకు ప్రశ్నార్థకమవుతోంది. రెండవది వీళ్ళ భూమి శిస్తు విధానాలు. ఇక్కడ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, అంటే ఆ ప్రాంతాలపై బ్రిటిష్ వారి యొక్క అధికారం విస్తరించడానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం వచ్చిందనమాట. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, నాయక్ దాస్ ఆధునిక భారతదేశ చరిత్రలో 2వ స్వతంత్ర గిరిజన రాజ్యం దీన్ని ఏర్పరచడం జరిగింది. 2వ స్వతంత్ర గిరిజన రాజ్యం అంటే అంతకుముందే ఒక స్వతంత్ర గిరిజన రాజ్యం అనేది ఆల్రెడీ ఏర్పడ్డది. దానికి కర్తలు బీహార్లోని సంతాల్స్, వీళ్ళు మొట్టమొదటి స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరిచారు. వాళ్ళ తర్వాత నాయక్ దాస్ తమ తిరుగుబాటుతో 2వ స్వతంత్ర గిరిజన రాజ్యాన్ని ఏర్పరచడం జరిగింది. ఈ రాజ్యానికి రూప్ సింగ్ అధ్యక్షుడిగాను, జరియా భగత్ మతానికి పెద్దగాను ప్రకటించబడ్డారు. కానీ దురదృష్టవశాత్తు 2 నాయకులను కూడా ప్రభుత్వం చంపేసింది. గిరిజన పోరాటాల యొక్క స్వరూపం ఏంది, స్వభావం ఏంది అంటే, ఈ పోరాటాలన్నీ కూడా హింసాయుతమైనటువంటి పోరాటాలే.
ఎక్కువ పోరాటాలు హింసాయుతమైనటువంటివి, నాయకత్వము మరణదండనకు గురి అయిందనమాట. దీని తర్వాత ఒరాన్స్, మధ్యప్రదేశ్లోని ఒరాన్ అనేటువంటి తెగ, వీళ్ళ తిరుగుబాటు ప్రారంభమైంది. ఒరాన్స్ తిరుగుబాటు, ఇది మధ్యప్రదేశ్లోని ఒరాన్స్. ఈ తిరుగుబాటు ముందు ఒక సంస్కరణవాద ఉద్యమంగా ప్రారంభమైంది. ఓకే, 1915 నాటికి ఈ సంస్కరణవాద ఉద్యమం కాస్త తిరుగుబాటు రూపాన్ని సంతరించుకోవడం జరిగింది. భగత్ ఉద్యమము అంటాం. భగత్ లేదా తానాబగా ఉద్యమము లేదా భగత్ ఉద్యమము అని పిలుస్తాం. ఓకే, ఇది ఏకేశ్వరోపాసన అంటే నిర్గుణోపాసన, భగవంతుడు ఒక్కడే అని చెప్పేటువంటి తత్వాన్ని బోధించేటువంటి ఉద్యమం. క్రమంగా ఇది కాస్త భారత స్వాతంత్రోద్యమంలో అంతర్భాగం అయిపోయిందన్నమాట. తానాబాగా ఉద్యమం అని కూడా అంటాం దీన్ని. ఓకే, దీనికి అధ్యక్షుడు అంటే ఈ ఉద్యమాన్ని నడిపినటువంటి వాడు జాత్ర భగత్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది. ఒరాన్స్ తిరుగుబాటు తర్వాత సంతాలుల తిరుగుబాటు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సంతాల్ తిరుగుబాటు, సంతాలు తిరుగుబాటు 1854 నుంచి 56 మధ్యకాలం. ఇది తిరుగుబాట్లలోకెల్లా చాలా ప్రముఖమైనటువంటిది అన్నమాట. బీహార్లోని రాజమహల్ హిల్స్, ఓకే, ఆ ప్రాంతానికి చెందినటువంటి సంతాలులు, ఇంతకుముందే చెప్పాను, భూములు కోల్పోయినారు సంతాలులు, గిరిజన రైతాంగం. ఇక పోవడానికంటూ ఏ ప్రదేశం లేని పరిస్థితిని తెచ్చుకున్నారు. ఆ పరిస్థితి వచ్చింది కాబట్టే వాళ్ళు తిరుగుబాటు చేయక తప్పలేదన్నమాట. సంతాలు తిరుగుబాటుకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? గొప్ప నాయకులు సిద్ధు అండ్ కణుహు అంటాం. సిద్ధు మరియు కణుహు ఇద్దరు కలిసి ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించడం జరిగింది. వీళ్ళ ఆధ్వర్యంలో సంతాలులు గొప్ప పోరాట పటిమను కనబరిచారు. సాయుధ పోరాటం నిర్వహించడం జరిగింది. ఏ స్థాయిలో చేశారు వీళ్ళు పోరాటం? బ్రిటిష్ సేనాని జనరల్ బరో ఓటమి లేని బ్రిటిష్ సైన్యాలను సంతాలులు ఓడించారు. సంతాలులు ఓడించి పాట్నా నుంచి బాగల్పూర్ మధ్యలో ఉన్న ప్రాంతం మొత్తాన్ని కూడా తమ ఆధిపత్యంలోకి తెచ్చుకున్నారు. 1856లో సంతాలులు ఆధునిక భారతదేశంలోనే మొట్టమొదటి స్వతంత్ర గిరిజన రాజ్యం. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇండిపెండెంట్ ట్రైబల్ కింగ్డమ్ ఇన్ మోడర్న్ ఇండియా అంటాం. భారతదేశంలో మొట్టమొదటి స్వతంత్ర గిరిజన రాజ్యాన్ని ఏర్పడ్డట్టుగా ప్రకటించారు. సంతాల్ తిరుగుబాటు హింసాయుతమైంది. చివరకు ఆంగ్లేయులు సంతాలను వెంటాడి చంపడం జరిగింది. ప్రతి సంతాల కుటుంబం కనీసం ఒక సభ్యుడిని కోల్పోవడం కూడా జరిగిందనమాట. అంటే వైలెన్స్ అండ్ కౌంటర్ వైలెన్స్ అంటాం. హింస ప్రతిహింస, దారుణమైనటువంటి హింసను సంతాలపై ప్రయోగించడం జరిగింది. అతి కష్టం మీద తిరుగుబాటును అణచివేయడం జరిగింది. కానీ సంతాల్ తిరుగుబాటు మనకు చాలా ప్రముఖమైందని ఎందుకంటామంటే, బ్రిటిష్ సైన్యాలు అజేయము అనేటువంటి భావన తప్పని మొట్టమొదటిసారి రుజువు చేసింది సంతాల తిరుగుబాటు. తమ ఆటవిక ఆయుధాలతోనే సంతాళ్ళు బ్రిటిష్ సైన్యాన్ని ఓడించారు. ఇది పరోక్షంగా దేనికి కారణమైందంటే 1857 సిపాయిల తిరుగుబాటు కారణమైంది. ఆయుధాలు లేని ప్రిమిటివ్ వెపన్స్ అంటాము, పురాతనమైనటువంటి ఆయుధాలతో ఉన్న సంతాళ్ళు ఒక గిరిజన తెగ ఆంగ్లేయులను ఓడించగలిగినప్పుడు సిపాయిలు ఎందుకు ఓడించలేరు? సిపాయిలకు గొప్ప ప్రేరణగా నిలిచింది సంతాల్ తిరుగుబాటు. అందుకనే 1857 సిపాయిల తిరుగుబాటులో మనం సంతాల్ తిరుగుబాటు యొక్క ప్రభావాన్ని కూడా చూడడం జరుగుతుందన్నమాట. పైగా విజయవంతమైంది. సంతాలు స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. ఏ స్థాయిలో వచ్చింది ఉద్యమం అంటే, ప్రభుత్వమే సంతాల్ డిస్ట్రిక్ట్, సంతాళ్ళ జిల్లా అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయాల్సిన స్థితికి వచ్చిందనమాట. అట్లా సంతాల తిరుగుబాటు చాలా గొప్ప తిరుగుబాటుగా మనము పరిగణిస్తామన్నమాట. సంతాళ్ళ తర్వాత సవరలు. ఓకే,
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో మనకు సవర అనేటువంటి ఆటవిక తెగలు ఉన్నాయి. సవరలు. ఈ సవరలు కూడా అడవి చట్టాలకు వ్యతిరేకంగా 1857లో తిరుగుబాటు చేస్తారు. సవరల తిరుగుబాటుకు నాయకత్వం వహించినటువంటి వాడు దుండసేన. 1857 సంవత్సరంలో దుండసేనుడు దీనికి నాయకత్వం వహించాడు అన్నమాట. 1857 సిపాయిల తిరుగుబాటు జరుగుతున్నప్పుడే ఈ తిరుగుబాటు ప్రారంభమైంది శ్రీకాకుళం అడవి ప్రాంతంలో అన్నమాట. దుండసేన పట్టుబడ్డాడు, ఉరిదీయబడ్డాడు. సవరల తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ తిరుగుబాటు నాగా కూకీ అంటాం. దీన్నే థాడో కూకీ అని కూడా అనొచ్చు. నాగా కూకీ లేదా థాడో కూకీ తిరుగుబాటు. ఈ తిరుగుబాటు నాగాల్యాండ్, మణిపూర్ ఈ ప్రాంతాల్లో చోటు చేసుకుంది. భారత స్వాతంత్రోద్యమంలో భాగంగా వచ్చినటువంటి తిరుగుబాటు అన్నమాట. తిరుగుబాటుకి రాణి గిడెనెలు మరియు ఆమె సహోదరుడు జోడోనాంగ్ గెడెనెలు మరియు జోడోనాంగ్ వీళ్ళు నాయకత్వం వహించారు. రాణి గిడెనెలు నిర్బంధం గావించబడ్డది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆమెను విడుదల చేయడం జరిగింది 1947 తర్వాత. అందుకనే రాణి గిడెనెలు ద డాటర్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్, స్వతంత్ర భారతదేశానికి మొదటి పుత్రిక అంటాం ఆమె. అట్లా ఆమెను ఎవరు పిలిచారని కూడా అడిగాడు క్వశ్చన్ కింద. అట్లా ఆమెను పిలిచింది జవహర్లాల్ నెహ్రూ అన్నమాట. ఇట్లా రాణి గిడెనెలు నాగా కూకీ ఈ ఉద్యమానికి గొప్ప నాయకత్వం ఇచ్చిన స్త్రీ అన్నమాట. ఓకే, ఈ ఉద్యమం తర్వాత భిల్లుల తిరుగుబాటు. ఓకే, ఇది కూడా ఒక ప్రముఖ తిరుగుబాటుగా ప్రారంభమైంది. ఎవరి భిల్లులు రాజస్థాన్లో ఉండేటువంటి దొంగర్పూర్ అనేటువంటి ప్రాంతానికి చెందినవారు. ఓకే, భిల్స్ అంటాం, BHIL భిల్. ఓకే, దొంగర్పూర్ ఏ ప్రాంతానికి చెందినవారు అంటే దొంగర్పూర్, రాజస్థాన్లోని దొంగర్పూర్. ఈ తిరుగుబాటుకి గోవింద గురు ఈయన నాయకత్వం వహిస్తాడన్నమాట. గోవింద్ గురు ఈయన నేతృత్వంలో తిరుగుబాటు ప్రారంభమైంది 1902 ప్రాంతంలో. ఇది కూడా బ్రిటిష్ వారి యొక్క రెవెన్యూ విధానానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి తిరుగుబాటు అన్నమాట. దీని తర్వాత ప్రస్తావించదగినటువంటి మరొక పెద్ద గిరిజన తిరుగుబాటు చెంచుల తిరుగుబాటు అంటాం. ఈ చెంచులు ఇంతకుముందే చెప్పాను, కృష్ణానది పరివాహక ప్రాంతంలో కనబడతారు. కృష్ణానది లోయ ప్రాంతంలో ఉండేటువంటి గిరిజన తెగ చెంచులు కూడా సహాయ నిరాకరణోద్యమం ప్రేరణతోనే అడవి చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తున్నారు. 1922, 23 మధ్యకాలంలో ఈ తిరుగుబాటు అంటే దేశంలో మనకు సహాయ నిరాకరణోద్యమం జరుగుతున్నప్పుడే ఈ తిరుగుబాటు ప్రారంభమైందన్నమాట. తిరుగుబాటుకు నాయకత్వం వహించినటువంటి వాడు కన్నేగంటి హనుమంతు ఆయన నేతృత్వంలో తిరుగుబాటు ప్రారంభమైంది. ఎందుకు తిరుగుబాటు? అడవి చట్టాలకు వ్యతిరేకంగా. హనుమంత్ గొప్ప నాయకుడుగా గిరిజనుల యొక్క సత్యాగ్రహం, పలనాడు అడవి సత్యాగ్రహం, ఇది చాలా ముఖ్యం అన్నమాట. పలనాడు, గుంటూరు డిస్ట్రిక్ట్ పల్నాడు వస్తుంది. పలనాడు అడవి సత్యాగ్రహం దీన్ని నిర్వహించడం జరిగిందనమాట. నాయకుడైనటువంటి హనుమంతును కాల్చి చంపడం జరిగింది. తిరుగుబాటుని జ్ఞాపతి సుబ్బారావు తర్వాత కొనసాగించడము జరిగిందనమాట. ఇది స్వాతంత్రోద్యమంలో భాగంగా ఆంధ్రాలో మనకు వచ్చిన గొప్ప గిరిజన పోరాటం అని చెప్పచ్చు. ఇట్లా మనకు భారతదేశంలో పలు ప్రాంతాల్లో గిరిజన పోరాటాలు అనేటువంటివి చోటు చేసుకున్నాయి.
అట్లా భారతదేశ సమాజంలో మొట్టమొదటిసారిగా వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్రిటిష్ పాలనా విధానాలకు వ్యతిరేకంగా వచ్చినటువంటి పోరాటాలు గిరిజన పోరాటాలు. గిరిజన పోరాటాల తర్వాత మనకు జమీందారుల తిరుగుబాట్లు ఉన్నాయి, రైతాంగ ఉద్యమాలు ఉన్నాయి, అట్లాగే ప్రజాపోరాటాలు ఉన్నాయి. జమీందారులు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నట్టు? జమీందారీ తిరుగుబాట్లకు ప్రధాన కారణాలు ఏమిటి అంటే జమీందారీ విధానమే ఒక ప్రధాన కారణమైంది. కొత్తగా ప్రవేశపెట్టబడినటువంటి జమీందారీ విధానం కింద జమీందార్ తప్పనిసరిగా బ్రిటిష్ ప్రభుత్వానికి కొంత మొత్తాన్ని చెల్లించాలి. ఆ మొత్తాన్ని వాళ్ళు పేష్కష్ అనడం జరిగింది. మనం ఇంతకుముందే ప్రస్తావించాం, జమీందారీ విధానంలో ప్రధాన లోపం ఏమైపోయింది అంటే జమీందార్ కంపెనీకి ఎంత చెల్లించాలో చెప్తోందే కానీ జమీందార్ రైతుల దగ్గర నుంచి ఎంత వసూలు చేయాలో చెప్పట్లేదు విధానం. అందువల్ల జమీందారులు తమ ఇష్టానుసారంగా భూమి శిస్తు వసూలు చేశారు. రైతాంగం దెబ్బతినిపోయినారు. ఒక దశలో జమీందార్ ఇంతగా రైతాంగం దెబ్బతినిపోయినారంటే వ్యవసాయం చేసే రైతులే లేకుండా పోయినారు. కాబట్టి జమీందారులు కూడా తాము చెల్లించాల్సినటువంటి పేష్కష్ చెల్లించలేని పరిస్థితి ఏర్పడ్డది. జమీందారులు జమీందారీలను కోల్పోయినారు. వేలంపాట్లో ఒప్పుకున్న కనీసం చెల్లించకపోతే జమీందారు కాస్త జమీందారీని కోల్పోతాడు. ఆ జమీందారీ తిరిగి వేలంపాటుకు వచ్చేస్తుంది. ఇట్లా జమీందారులు కొత్త విధానం వల్ల నష్టపోయినారు, జమీందారీలను కోల్పోయినారు. అది వాళ్ళ తిరుగుబాటుకి దారితీస్తున్న కారణం. రెండోది ఏంది అంటే జమీందారులకు ఆ ప్రాంతంలో పలుకుబడి, ఆ ప్రాంతంలో వాళ్ళకి ఖచ్చితంగా పట్టు ఉంటుంది. అట్లాంటిది సామ్రాజ్యవాదం విస్తరించడం వల్ల జమీందారులు తమ జమీందారీలను కోల్పోయే ప్రమాదము వచ్చింది. దీనికి వ్యతిరేకంగా కూడా తిరుగుబాట్లు జరిగాయి. అట్లాగే బ్రిటిష్ ప్రభుత్వం పదే పదే జమీందారుల యొక్క అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, ఈ జోక్యానికి వ్యతిరేకంగా కూడా జమీందారీ తిరుగుబాట్లు వచ్చాయి. మనకు ఆధునిక భారతదేశంలో మనము మొట్టమొదటిసారిగా చూసేటువంటి జమీందారీ తిరుగుబాటు బొబ్బిలి యుద్ధం అని చెప్పవచ్చు. 1757 బొబ్బిలి జమీందారీ విజయనగరం జమీందారీకి మధ్య యుద్ధం జరిగింది. విజయనగరం జమీందారులు ఆధునిక భారతదేశంలో అత్యంత ఐశ్వర్యవంతమైన జమీందారులు. విజయనగర పాలక వంశం ఏంటంటే పూసపాటి వంశం. ఇప్పటికీ కూడా మనం వీళ్ళని గౌరవిస్తామన్నమాట. వీళ్ళు భారతదేశంలోనే అత్యంత బలమైనటువంటి జమీందారులు అన్నమాట. వీళ్ళకు పొరుగునుండేటువంటిది బొబ్బిలి. వీళ్ళ మధ్య ఎప్పటి నుంచో కూడా వంశపారంపర్య శత్రుత్వం ఉంది. 1757లో బొబ్బిలి యుద్ధం జరిగింది. విజయరామరాజ్ విజయనగరం జమీందార్ ఫ్రెంచ్ వారి యొక్క మద్దతుతో బొబ్బిలిపై యుద్ధం ప్రకటించాడు. రంగారావు చంపబడ్డాడు. బొబ్బిలి జమీందార్ రంగారావు చంపబడ్డాడు. ఇదంతా మనం ఇంతకుముందే ప్రస్తావించామన్నమాట. ఇక్కడ ఫ్రెంచి వారికి వ్యతిరేకంగా బొబ్బిలి వెలమదొరలు వీళ్ళు యుద్ధంలో పాల్గొనాల్సి వచ్చింది. ఇది జమీందారీ తిరుగుబాటే అవుతుందన్నమాట. దీని తర్వాత ఆంగ్లేయులకు స్వదేశీ జమీందారులకు మధ్య యుద్ధాలు అన్నమాట. తిరుగుబాటు అని చెప్పదగినటువంటిది మొట్టమొదటిది ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఆధునిక భారతదేశంలో, అది పద్మనాభ యుద్ధం. 1794లో మనకు ప్రస్తుతం విశాఖపట్నం భీమిలికి దగ్గరగా వస్తుంది పద్మనాభం వద్ద విజయనగరం జమీందార్, ఏ విజయనగరం జమీందార్ అయితే భారతదేశంలో అత్యంత ఐశ్వర్యవంతుడు అని చెప్పామో అతడే బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేయడం జరిగింది. ఈ తిరుగుబాటునే పద్మనాభ యుద్ధము అని అనడం జరుగుతుంది. ఎందుకు వస్తుంది ఈ తిరుగుబాటు అంటే జమీందారులు చెల్లించాల్సినటువంటి పేష్కష్, ప్రతి సంవత్సరము చెల్లించాల్సినటువంటి బకాయిలు ఉండిపోయినాయి. దాన్ని చెల్లించడానికి విజయరామరాజు నిరాకరించాడు. ఆ కారణం చేతనే యుద్ధం జరిగింది. యుద్ధంలో విజయరామరాజు చంపబడ్డాడు. కొన్ని కథనాల ప్రకారం అయితే కోస్టాంధ్రలో ప్రతి రాజు కుటుంబం నుంచి కూడా ఒక వ్యక్తి యుద్ధంలో పాల్గొన్నాడు అన్నమాట. ఆయనని అక్కడే ఖననం చేయడం కూడా జరిగింది. ఎక్కడ? పద్మనాభం వద్దన్నమాట. ఇట్లా పద్మనాభ యుద్ధము 1794 మనకు ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి జమీందారీ తిరుగుబాటు అని చెప్పదగిన తిరుగుబాటు అన్నమాట. దీని తర్వాత
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాల్లో మనకు పాలెగాళ్ళు అంటాం. జమీందారులు లేరు ఇక్కడ. జమీందార్ అంటే ఎవడు? జమీందార్ అంటే ప్రభుత్వం చేత గుర్తింపు పొందినవాడు. భూమి శిస్తు వసూలు చేసుకోవడానికి ప్రభుత్వం చేత గుర్తింపు పొందినవాడు జమీందార్ అవుతాడు. పెద్ద పెద్ద భూస్వాములు ఉండొచ్చు, కానీ వాళ్ళు జమీందారులు కాదు. వాళ్ళకి ఆ ప్రాంతంలో భూమి శిస్తు వసూలు చేసుకునే హక్కు ఉండకపోవచ్చు. ఎవరికైతే భూమి శిస్తు వసూలు చేసుకునే హక్కు ఉంటుందో, ఎవడైతే ప్రభుత్వం చేత గుర్తింపు పొందుతాడో వాడు జమీందారు. కానీ రాయలసీమ ప్రాంతాల్లో బలమైనటువంటి భూస్వాములు ఉన్నారే, కానీ వాళ్ళు జమీందారులు కాదనమాట. ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వం తరఫు నుంచి గుర్తింపు లేదు. ఇక్కడ పాలెగాండ్లు లేదా పాలిగార్స్ అంటాం, ఆ పేర్లతో పిలువబడతారు భూస్వాములు. మనకు రాయలసీమ ప్రాంతంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటు అంటాం. కోయలకుంట్ల ప్రస్తుత కర్నూలు జిల్లా నంజాల్ సమీపంలో కోయలకుంట్ల వస్తుంది. కోయలకుంట్లకు పాలెగాడైనటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ ప్రభుత్వ రెవెన్యూ విధానానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడు. 1846 ప్రాంతంలో ఈ తిరుగుబాటు జరిగిందనమాట. నరసింహారెడ్డి ఉరిదీయబడ్డాడు. అట్లాగే 1818కి నీకు విశాఖపట్నం తిరుగుబాటు కూడా ఉంది. విశాఖపట్నం జమీందార్ రాజా బీర్ బహదూర్, ఈయన కూడా ప్రభుత్వ రెవెన్యూ విధానానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. విశాఖపట్నం జమీందారిని ఆంగ్లేయులు ఆక్రమించడం జరిగింది. ఇవి మనకు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైనటువంటి జమీందారీ తిరుగుబాట్లు అన్నమాట. ఇక్కడి నుంచి దక్షిణాదిలో తమిళనాడుకు వెళితే, తమిళనాడులో ప్రముఖమైనటువంటి జమీందారీ తిరుగుబాటు వీరపాండ్య కట్టబొమ్మన్ తిరుగుబాటు. ఎవరి వీరపాండ్య కట్టబొమ్మన్? 1792, 98, 92 నుంచి 97 మధ్య జరిగినటువంటి తిరుగుబాటు. వీరపాండ్య కట్టబొమ్మన్ ప్రస్తుత తమిళనాడులోని పాంచాలకురిచి, తిరునల్వేలి జిల్లాలోని పాంచాలకురిచి, దానికి జమీందార్ కట్టబొమ్మన్. కట్టబొమ్మన్ బ్రిటిష్ రెవెన్యూ విధానాన్ని వ్యతిరేకించాడు. ఈ తిరుగుబాటులో కట్టబొమ్మన్ చంపబడ్డాడు, ఉరిదీయబడ్డాడు అన్నమాట. ఇట్లా తమిళనాడులో ముఖ్యమైనటువంటి జమీందారీ తిరుగుబాటు కట్టబొమ్మన్ తిరుగుబాటు. తమిళనాడు నుంచి పక్కకు వస్తే కేరళ ఉంది. కేరళలో ఇంతకుముందు చెప్పాం, తిరువనంతపురం సంస్థానం ఆంగ్లేయులకు గొప్ప స్నేహితులు. అట్లాంటిది తిరువనంతపురం సంస్థానం ఆంగ్లేయులకు సహకరించడం బాగా జరిగింది. హైదర్ అలీ, టిప్పు సుల్తాన్లకు వ్యతిరేకంగా ఆంగ్లో మైసూర్ యుద్ధాల్లో. కానీ టిప్పు సుల్తాన్ చనిపోయిన తర్వాత ఆంగ్లేయులు తిరువనంతపురం సంస్థానం పైన కన్నువేశారు. తిరువనంతపురం సంస్థానానికి దివాన్ ప్రధాని అయినటువంటి వేలుతంబి, ఈయన ఆంగ్లేయుల విధానానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది. భూమి శిస్తు విధానానికి వ్యతిరేకంగా. వేలుతంబి 1805లో ఆయన తిరుగుబాటు అన్నమాట. 1805లో తిరుగుబాటు జరిగినప్పుడు వేలుతంబిని ఉరిదీయడం జరిగింది. తిరువనంతపురం ఆ సంస్థానం ఆంగ్లేయుల సామ్రాజ్యంలో కలిపివేయబడ్డది. అట్లాగే కిత్తూర్, కర్ణాటక రాష్ట్రంలో కిత్తూర్ అంటాం. కిత్తూరు తిరుగుబాటు అంటాం. కిత్తూరుకి జమీందారిని అంటే అధికారిని రాణి చిన్నమ్మ లేదా చెన్నవ్వ అని కూడా అంటాం. ఆమెకు కొడుకులు లేరు. కొడుకులు లేని చిన్నవ్వ లేదా చెన్నమ్మ శివలింగరుద్ర అనేవాడిని దత్తత తీసుకుంది. 1824లో ఈ తిరుగుబాటు ప్రారంభమవుతుందన్నమాట. ఆమె దత్తతకు కారణమేంది అంటే, తనకు వారసుడు లేడు అంటే ఆంగ్లేయులు ఖచ్చితంగా కిత్తూరుపై దాడి చేస్తారు, కిత్తూరును ఆక్రమించుకుంటారు. అందుకనే చిన్నమ్మ లేదా చెన్నవ్వ శివలింగ రుద్రాన్ని దత్తత తీసుకుంది. ఆంగ్లేయులు ఈ దత్తత చెల్లదు అని ప్రకటించి కిత్తూరుపై దాడి చేయడం జరిగింది. చిన్నవ్వ లేదా చెన్నమ్మ రాయప్ప ఆమెకు అనుచరుడు. ఈ రాయప్ప ఆమెకు సహోదరుడు కూడా అవుతాడన్నమాట. వీళ్ళిద్దరూ కలిసి తిరుగుబాటు చేశారు. దీన్నే కిత్తూరు తిరుగుబాటు అంటాం. ఇట్లా మనకు మెడ్రాస్ ప్రెసిడెన్సీ అంటే దక్షిణ భారతదేశం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు కలిస్తే మెడ్రాస్ ప్రెసిడెన్సీ. ఇక్కడ వచ్చినటువంటి ముఖ్యమైన తిరుగుబాట్లు ఇవి. ఇక బెంగాల్ ప్రెసిడెన్సీ, బెంగాల్, బీహార్, ఒరిస్సాల్లో ముఖ్యమైనటువంటి జమీందారీ తిరుగుబాటు అంటే సంబల్పూర్ తిరుగుబాటు అంటాం. సంబల్పూర్ జమీందారీ
అందుకు జమీందార్ మహారాజా సాయి అంట. ఈయన చనిపోయినాడు. ఇక్కడ ఆంగ్లేయులు ఈ విషయాల్లో జోక్యం చేసుకున్నారు. మహారాజ్ సాయి చనిపోగానే ఆంగ్లేయులు ఆయన భార్య మహాన్ కుమారి ఆమెను రాణిగా ప్రకటించారన్నమాట. మహారాజా సాయికి ఒక అక్రమ సంతానం ఉంది, ఇల్లెజిటిమేట్ సన్. ఆ అక్రమ సంతానమైనటువంటి సురేంద్ర సాయి ఆంగ్లేయులు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి వ్యతిరేకంగా ఈ తిరుగుబాటు తీసుకొచ్చాడు అన్నమాట. సంబల్పూర్ తిరుగుబాటుకు నాయకుడు ఎవడు అంటే సురేంద్ర సాయి అని చెప్పాల్సి వస్తుంది. సురేంద్ర సాయి పట్టుబడ్డాడు, అతన్ని రాజకీయ ఖైదీగా పంపించేశారు. అట్లా ఈ జమీందారీ తిరుగుబాటు అంతమైపోయింది. అట్లాగే బాంబే ప్రెసిడెన్సీ, ఇక్కడ కూడా మనకు చిన్న చిన్న తిరుగుబాట్లు జరిగాయి. గొప్ప భూస్వాములు, ప్రాంతాలకు పాలకులైన వీళ్ళు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అట్లా వచ్చిన తిరుగుబాట్లలో శతవంది తిరుగుబాటు. శతవందికి పాలకుడు ఖాన్ సత్వంత్ అంట. ఖాన్ సత్వంత్ పాలకుడుగా తొలగించబడ్డాడు. ఆయన తొలగించబడడంతో ఆయనకు మద్దతుగా ఫోండ్ సత్వంత్ అనేవాడు తిరుగుబాటు చేశాడు. శతవంది తిరుగుబాటు ఇది ప్రారంభమైందన్నమాట. దీని తర్వాత సతారా తిరుగుబాటు. మీకు గుర్తు ఉండాలి, మనం ఆంగ్లో మరాఠా యుద్ధాలు ప్రస్తావిస్తూ ఏం చెప్పాము, 3వ ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగిపోయిన తర్వాత ఆంగ్లేయులు సతారా అనేటువంటి ఒక చిన్న రాజ్యాన్ని ఏర్పరిచారు. ఎందుకంటే మరాఠాలకు ప్రాతినిధ్యం ఇవ్వడానికి గాను చేశారు ఆ పని. శివాజీకి దూరపు బంధమైనటువంటి ప్రతాప్ సింగ్ అతన్ని దీనికి పాలకుడుగా నియమించారు. ఇదంతా ఏంటంటే కేవలము తాత్కాలికపరమైనటువంటి చర్యలే. వాళ్ళ పరమోద్దేశం ఏంది, ఎట్లన్నా తిరిగి సతారాను ఆక్రమించడమే. 1848లో అదే ప్రతాప్ సింగ్ని తొలగించడం జరిగింది. ప్రతాప్ సింగ్ తొలగించబడ్డాడు. తొలగించబడ్డ ప్రతాప్ సింగ్కు మద్దతుగా ధర్రావ్, నర్సింగ్, పోవార్ వీళ్ళంతా కూడా తిరుగుబాటులో పాల్గొనడం జరిగింది. దీన్నే సతారా తిరుగుబాటు లేదా సతారా అప్రైజింగ్ అని మనం పిలుస్తాం. 1848. ఇక మధ్య భారతదేశంలోకి వస్తే, ఇక్కడ మధ్య భారతదేశంలో మనకు గుజరాత్ ప్రాంతంలో కూడా ఒక గొప్ప జమీందారీ తిరుగుబాటు వచ్చింది. రావ్ బర్మాల్ ఇతడు ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలోని కచ్, రాణా కచ్ ఈ ప్రాంతానికి పాలకుడు రావ్ బర్మాల్. ఆయన 1851లో తిరుగుబాటు చేయడం జరిగింది, బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్య వ్యాప్తికి వ్యతిరేకంగా. ఇట్లా ఆధునిక భారతదేశంలో జమీందారీ పోరాటాలు ఇవి కూడా ప్రముఖంగా చోటు చేసుకున్నాయి. దీని తర్వాత రైతాంగ ఉద్యమాలు ప్రారంభమవుతున్నాయి. రైతాంగం ఎందుకు ఉద్యమం చేస్తోంది? రైతాంగ ఉద్యమాలకు ప్రధాన కారణాలు, ఒకటి భూమి శిస్తు చాలా ఎక్కువగా అయిపోయింది. రెండోది ఇంతకుముందే చెప్పాం, కొత్త జమీందారీ విధానం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో జమీందారీ విధానం జమీందారులనే గుర్తించింది, రైతులను గుర్తించలేదు. అట్లా రైతులు తరతరాలుగా అనుభవించిన హక్కులను కోల్పోయినారు. కొత్త విధానాలకు వ్యతిరేకంగా రైతాంగ ఉద్యమాలు వస్తున్నాయి. అట్లాగే రైతాంగం, వడ్డీ వ్యాపారులు వీళ్ళ దోపిడీకి దారుణంగా గురైనారు. 1875 దక్కన్ అలజడులు అంటాం, భయంకరమైన అలజడులు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే మార్వాడి వడ్డీ వ్యాపారులు అధిక మొత్తాల్లో వడ్డీలు వసూలు చేయడానికి వ్యతిరేకంగా. అట్లాగే బ్రిటిష్ వారు కొత్త విధానాన్ని కూడా తీసుకొచ్చారు. ఏంది ఆ విధానము? రైతులకు ముందుగా అడ్వాన్సులు ఇవ్వడం, అడ్వాన్సులు ఇచ్చి తమకు కావలసినటువంటి పంటను పండించుకోవడం రైతుల ద్వారా. ఈ అడ్వాన్సుల విధానాన్ని మనం ఏమంటాము అంటే దాదిని అంటాం. నీలిమందు, ఇండిగో ఉంది, ఇండిగో అంటే నీలిమందు అనమాట. దీనిని మాత్రం పండించేటప్పుడు అడ్వాన్సులు తీసుకొని రైతు పండిస్తే ఆ విధానాన్ని తీంకతీయా అంటాం. ఈ విధానాలు పరమలోపభూయిష్టమైన విధానం ఇది. ఒకసారి మనము ఆంగ్లేయుల వద్ద దగ్గర నుంచి
మనము అడ్వాన్స్గా కొంత పైకం కొంత ధనాన్ని కానీ తీసుకున్నాము అంటే ఇక వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినట్టే. ఈ విధానంలో లోపాలు ఏంది అని అంటే, ఎవరైతే అడ్వాన్స్లుగా ఇస్తారో ఐరోపా వర్తకులు, వాళ్ళు స్వయంగా వచ్చి రైతు భూమిని పరీక్షిస్తారు. రైతుకున్న భూమిలో అత్యంత నాణ్యవంతమైన భూమిని ఏదో నిర్ణయిస్తారు. దాంట్లో వ్యాపార పంటను వేయాల్సి వస్తుంది. పైగా వ్యాపార పంట అంటే చాలా జాగ్రత్త వహించాల్సి వస్తుంది. చిన్న పొరపాటు జరిగినా కానీ పంట మొత్తం నాశనం అవుతుంది. రైతు ఆహార పంటలపై దృష్టి పెట్టడానికి సమయం లేకుండా పోయిందనమాట. తీవ్రమైన ఆహార పంటల కొరత రాబోతోంది. మూడో సమస్య ఏంది ఈ విధానంలో అంటే, అడ్వాన్స్లుగా ఇచ్చినటువంటి బ్రిటిష్ వర్తకులు తూనికలు కొలతలు, వీటిల్లో రైతులని మోసం చేయడం జరిగింది. మన లెక్క ప్రకారం కరెక్ట్గానే ఉంటుంది, వాళ్ళకి ఎంత ఇవ్వాలనేది, కానీ వాళ్ళు మాత్రం అది సగమే అంటారు. తూనికలు కొలతల్లో మోసాలు చేస్తున్నారు రైతుల్ని. ప్లస్ మార్కెట్ ధరలు, వస్తువులకు మార్కెట్ ధరలు ఎక్కువ ఉన్నా కానీ అందుకు తగినట్టుగా రైతులకు మార్కెట్ ధర ప్రకారము తిరిగి పైసలు చెల్లించబడవు, కేవలము అడ్వాన్సే అంతే. ఇట్లా భారత రైతాంగం దారుణమైనటువంటి దోపిడీకి గురైనారు. దీనికి వ్యతిరేకంగా కూడా తిరుగుబాట్లు వచ్చాయి. ఇట్లా రైతాంగ ఉద్యమాలకు ప్రత్యేకమైన కారణాలు లేకపోలేదు కదా, ఉన్నాయి. మరి ముఖ్యమైనటువంటి రైతాంగ ఉద్యమాలు ఏమిటి? 1803 నాటికి ఒరిస్సాలో పెయిక్స్ అంటాం. ఒరిస్సాలోని రైతాంగం పెయికులు 1803లో జమీందారీ విధానాన్ని విస్తరించడానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారన్నమాట. అక్కడ జరిగింది ఏంటంటే, 1793 నాటికి జమీందారీ విధానం వచ్చేసింది. మీకు ఆల్రెడీ చెప్పాం, జమీందారీ విధానం యొక్క కాల వ్యవధి 10 సంవత్సరాలు. అంటే 1793 నుంచి 1803 దాకా జమీందారీ విధానం అమల్లో ఉండాలా. కానీ జమీందారీ విధానం అన్ని వర్గాలకు నష్టాన్ని తెచ్చిపెట్టింది. ప్రభుత్వం 1803 తర్వాత కూడా దీన్ని కొనసాగించడానికి నిర్ణయించుకుంది. ముఖ్యంగా ఒరిస్సాలోని బాణాపూర్ కుర్దారోడ్ ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగము, వీళ్ళని పెయిక్స్ అని అంటాం, లేదా పాయక్ అని కూడా అనొచ్చు. ఈ పెయిక్స్ లేదా పాయక్స్ వీళ్ళు జగబంధు ఆయన నాయకత్వంలో గొప్ప ఉద్యమం చేశారు. అట్లాగే బాంబే ప్రెసిడెన్సీలో మనకు రైతాంగం ఉన్నారు. పూణే పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి గిరిజన రైతాంగం, వీళ్ళని ఏమంటాము? రామోసిస్ అంటాం, RAMOSIS. రామోసిస్లు వాస్తవంగా మరాఠా సైన్యంలో చేరారు. అట్లాంటిది మరాఠా కూటమి విచ్ఛిన్నమైపోయింది. 1818 మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగింది. పీష్వా ఓడిపోయినాడు. మరాఠాల యొక్క ప్రాంతం ఆంగ్లేయుల వశమైంది. అప్పుడు ఆంగ్లేయులు ఈ రామోసిస్ను కూడా తొలగించారు సైన్యంలో నుంచి రామోసిస్ తొలగించబడ్డాము. వాళ్లకు చాలా నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఎందుకంటే వ్యవసాయము చాలా ఖర్చుతో కూడుకున్నదైంది. పైగా ఇప్పుడు ఉద్యోగాలు పోయినాయి. ఈ పరిస్థితి నుంచే రామోసిస్ల తిరుగుబాటు. ఈ తిరుగుబాటుకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? 1828 నాటికి తిరుగుబాటు ప్రారంభమైంది. తిరుగుబాటుకి నాయకత్వం వహించిన వాళ్ళు చిత్తూరు సింగ్ మరియు ఉమాజీ, వీళ్ళు నాయకత్వం వహించారన్నమాట. చిత్తూరు సింగ్ మరియు ఉమాజీ. దీన్నే మనము రామోసిస్ల తిరుగుబాటు అని అంటాం అన్నమాట. ఇవి మనకు తొలి ముఖ్యమైనటువంటి తిరుగుబాట్లు అని చెప్పచ్చు. అట్లాగే గద్కరీల తిరుగుబాటు కూడా వచ్చింది. గద్కరీలు అనేటువంటి వాళ్ళు కొల్హాపూర్ ప్రాంతంలో కనిపిస్తారు. ఈ రైతాంగమైన గద్కరీలు కొల్హాపూర్ ప్రధాని DK పండిట్, ఈయన ఆంగ్లేయుల మద్దతుతో వాళ్ళని దోపిడీ చేయడం చేస్తున్నాడు. అందుకు వ్యతిరేకంగా వచ్చింది గద్కరీ తిరుగుబాటు అంట. తర్వాత మనకు మరో ముఖ్యమైనటువంటి తిరుగుబాటు కింద కనబడేటువంటిది సాగర్ బుందేలాల తిరుగుబాటు. మధ్యప్రదేశ్లోని సాగర్లో మనకు బుందేలా అనేటువంటి తెగ ఉంది.
వీళ్ళు ఒక రకంగా గిరిజన రైతాంగమే. వీళ్ళు వ్యాపార పంటలు ఎక్కువగా పండించారు, కానీ అనుకోని విధంగా వీళ్ళ పంటల యొక్క ఆదాయం తగ్గిపోయింది, రాబడి పడిపోయింది. ఓకే, మరోవైపు ఏమో భూమి శిస్తు అధిక మొత్తంలో ఉంది. ఈ భూమి శిస్తును కట్టలేని రైతాంగం ఓకే వీళ్ళు తిరుగుబాటు చేయడం జరిగింది. 1842లో బుందేలాల తిరుగుబాటు, సాగర్, మధ్యప్రదేశ్లోని సాగర్లో. ఈ తిరుగుబాటుకు మధుకర్ షా మరియు జవహీర్ సింగ్ వీళ్ళు నాయకులుగా వ్యవహరించారు. ఇద్దరు నాయకులు కూడా ఆంగ్లేయుల చేత చంపబడ్డారు. ఆధునిక భారతదేశంలో గొప్ప రైతాంగ ఉద్యమాలుగా మనం ప్రస్తావించే వాటిలో మొట్టమొదటిది నీలిమందు ఉద్యమం. దీన్నే ఇండిగో రెబలియన్ అని కూడా అంటాం. నీలిమందు అద్దకపు పరిశ్రమలో వాడతాం. 1858-60 మధ్యకాలంలో ఈ ఉద్యమం తారాస్థాయిలో చోటు చేసుకుంది. ఎందుకు వస్తోంది ఉద్యమం? ఇంతకుముందే ప్రస్తావించాం మనం. అడ్వాన్స్ల విధానం, ఆ విధానంలోని లోపాలు ఏందో చెప్పాం. ఆ విధానాలకు వ్యతిరేకంగా బెంగాల్, బీహార్ రైతాంగం వీళ్ళు నీలిమందు ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది. నీలిమందు ఉద్యమానికి కేంద్రాలు అంటే ఇండిగో రెబలియన్, దీనికి ప్రధానమైనటువంటి కేంద్రాలు పశ్చిమ బెంగాల్లోని నదియా NADI మరియు జెస్సోర్ ప్రాంతం, అట్లాగే బీహార్లోని దర్భంగా ప్రాంతం. ఈ 3 ప్రాంతాల్లో రైతాంగం అడ్వాన్స్ల విధానానికి వ్యతిరేకంగా గొప్ప ఉద్యమాన్ని చేపట్టారు. ఎందుకు గొప్ప ఉద్యమం? పక్కా ప్రణాళికతో ప్రారంభమైంది. ఎక్కడా కూడా వాళ్ళు హింసావాదానికి అంగీకరించలేదు. అహింసాయుతమైన పోరాటంతోనే ఉద్యమాన్ని ప్రారంభించారు. అందుకనే గాంధీ పుట్టకముందే అహింసా మార్గం అంటే ఏందో అనేది రైతాంగానికి తెలుసు, తెలియకని కాదు. గాంధీ రాకతో అది కాస్త ఒక టెక్నిక్, ఒక క్రియగా రూపాంతరం చెందిందనమాట. సత్యాగ్రహానికి పాల్పడుతున్న నీలిమందు రైతాంగం అడ్వాన్స్లను వ్యతిరేకించారు, పంటలు పండించడాన్ని కూడా వ్యతిరేకించారు. మాకు అడ్వాన్స్లు వద్దు, మేము వ్యాపార పంటలు వేయము. ఇది వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి పోరాటం. ఏ స్థాయిలో వచ్చింది? అన్ని సామాజిక వర్గాలు రైతాంగానికి మద్దతు పలికాయి. ముఖ్యంగా బెంగాలీ మేధావి, బెంగాలీ గొప్ప సాహితీవేత్త, నాటకకర్త దీనబంధు మిత్ర, ఇది చాలా ఇంపార్టెంట్, మనకు ఎగ్జామ్లో చాలాసార్లు ఇచ్చారన్నమాట. దీనబంధు మిత్ర నీలిమందు రైతాంగం అనుభవిస్తున్న కష్టాలను వృత్తాంతంగా చేసుకొని రాసిన నాటకం నీలి దర్పణ్ అంటాం. వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది చాలాసార్లు ఇచ్చాడు కూడా క్వశ్చన్. నీలి దర్పణ్ అంటే నీలిమందు అద్దము అని చెప్పవచ్చు. అద్దము అనే పదం ఎందుకు వస్తుంది? దర్పణ్ అంటే మిర్రర్ అన్నమాట. ఎందుకంటే రైతాంగం ఏ కష్టాలు అనుభవిస్తున్నాడో నీకు చూపిస్తున్నాడు అన్నమాట. ఇట్లా ఉద్యమం మేధావుల యొక్క మద్దతును పొందింది. ఎప్పుడైతే వాళ్ళు అడ్వాన్సులు తీసుకోవడానికి నిరాకరించారో, పంటలను పండించడానికి నిరాకరించారో, అది సమస్యాత్మకమైపోయింది ఆంగ్లేయులకి. నీలిమందు ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు, నాయకత్వం వెరీ ఇంపార్టెంట్, బిశ్వాస్ సోదరులు దిగంబర బిశ్వాస్ అండ్ విష్ణుచరణ్ బిశ్వాస్ సోదరులు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది. తీవ్ర స్థాయిలో చోటు చేసుకున్న ఉద్యమం కాబట్టి ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. 1860లో ఇండిగో విచారణ సంఘము, ఇండిగో ఎంక్వైరీ కమిటీ అనేటువంటి సంఘాన్ని వేయడం జరిగింది. విచారణ సంఘం భారత రైతాంగానికి మద్దతు పలికింది. వాస్తవమే, భారత రైతాంగం దోపిడీకి గురైనారు అని నిర్ధారించింది. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ఇండిగో ఉద్యమం ఎందుకంత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది అంటే భారతదేశ చరిత్రలో తొలి సత్యాగ్రహ పోరాటం అని చెప్పచ్చు. ఏంది సత్యాగ్రహం అంటే? దోపిడీని ఎదిరించడం సత్యాగ్రహమే. హింస ద్వారా కాదు, అహింస ద్వారా. ఇట్లా
రాజకీయాల్లో గాంధీ ఆవిర్భావానికి రాకమునుపే భారత రైతాంగం తమదైనటువంటి గొప్ప పోరాటాన్ని కనబరిచారు, సత్యాగ్రహం ఆధారంగా అన్నమాట. దీని తర్వాత పశ్చిమ బెంగాల్లోనే పబ్నా తిరుగుబాటు అంటాం. 1872 పశ్చిమ బెంగాల్లో పబ్నా అనేది ఒక ప్రాంతం అన్నమాట. ఇక్కడ రైతాంగ ఉద్యమం ప్రారంభమైంది. కారణం ఏమిటి అంటే భూమి శిస్తు వసూలు చేయబడుతుంది. బ్రిటిష్ వాళ్ళ హయాంలో భూమి శిస్తు చెల్లించాలి అంటే దాన్ని నగదు రూపంలో చెల్లించాలి. కానీ రైతుకు సమస్య ఏమైపోయింది అంటే మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు లేకుండా పోయినాయి, ధరలు తగ్గిపోతున్నాయి. ధరలు తగ్గిపోతున్న సమయంలో వ్యవసాయ ఉత్పత్తులకు భూమి శిస్తు ఆర్థిక రూపంలో అంటే ద్రవ్య రూపంలో చెల్లించాలా అంటే అది రైతులకు సమస్యగా మారింది. మార్కెట్లో ధరలు బాగా ఉన్నాయనుకోండి, రైతుకు ఆదాయం ఉంటుంది, దాని ద్వారా భూమి శిస్తు ద్రవ్య రూపంలో చెల్లించడం పెద్ద కష్టం కాదు, కరెన్సీ రూపంలో. మార్కెట్లో ధరలు లేవు. మార్కెట్లో ధరలు లేనప్పుడు రైతుకు ఆదాయ వనరులు సమకూరవు. పన్ను నగదు రూపంలో చెల్లించాలంటే సాధ్యమయ్యే పని కాదు. చెల్లించకపోతేనా భూములు కోల్పోతారు. అట్లాంటి విధానానికి వ్యతిరేకంగానే పశ్చిమ బెంగాల్లోని పబ్నా వద్ద తిరుగుబాటు జరిగింది. చివరకు ఈ తిరుగుబాటు కూడా విజయవంతమైంది. రైతాంగం పన్నులను నగదు రూపంలో చెల్లించడానికి అంగీకరించారన్నమాట. ప్రభుత్వము దీనికి తన అంగీకారాన్ని తెలిపింది. ఇది పబ్నా తిరుగుబాటు అంటాం. దీని తర్వాత 1875 దక్కన్ అలజడులు ప్రారంభమైనాయి. 1875లో దక్కన్ ప్రాంతంలో భయంకరమైనటువంటి కరువు కాటకాలు ఏర్పడ్డాయి. ఇంతకుముందే చెప్పాను, 1832 గంజాం కరువు, 1875 దక్కన్ కరువు, ఈ రెండు చాలా భయంకరమైన కరువులు అన్నమాట. అధిక సంఖ్యలో ప్రజలు చనిపోవడం కూడా జరిగింది. కరువు పరిస్థితుల్ని అవకాశంగా చేసుకొని మార్వాడి వడ్డీ వ్యాపారులు అధిక మొత్తంలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అధిక మొత్తంలో వాళ్ళు రుణాలు ఇచ్చి దానిపైన వడ్డీలు వసూలు చేశారు. ఏ స్థాయిలో వడ్డీలు వసూలు చేస్తున్నారు? 30% నుంచి 300% వరకు కూడా వడ్డీలు విధించబడ్డాయి. నిరక్షరాస్యుడైనటువంటి రైతు అవసరం కోసం తీసుకున్నటువంటి డబ్బులు తీర్చలేక భూముల్ని కోల్పోతున్నాడు. నువ్వు అప్పు తీర్చకపోతే నీ భూమి కాస్త వాడవశం అయిపోతుంది. ఇది పరిస్థితి. ఈ పరిస్థితికి వ్యతిరేకంగానే మహారాష్ట్రలో గొప్ప ఉద్యమము దక్కన్ అలజడులు ప్రారంభమైనాయి. ఈ అలజడులు మొదట ఒక రకంగా శాంతియుతంగానే ఉన్నాయి. గ్రామీణ వాతావరణంలో మార్వాడి వడ్డీ వ్యాపారులు వీళ్ళని నిషేధించడం జరిగింది. వాళ్ళకి ఏ సేవలు అందించడానికి గ్రామ ప్రజలు అంగీకరించలేదు. అంటే ఒక రకంగా సామాజిక బహిష్కరణ చేశారు. అట్లాంటిది ఈ ఉద్యమంలో హింసాయుతమైన పోకడలు వచ్చాయి. వాసుదేవ్ బల్వంత్ ఫాడ్కే, ఈయన ఆధునిక భారతదేశంలో గొప్ప ఉద్యమ నాయకుడు అని చెప్పచ్చు. వాసుదేవ్ బల్వంత్ ఫాడ్కే నాయకత్వంలో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. 1879 ఇండియన్ చట్టం వచ్చింది. 1850, 1870, 1875, 1879 దక్కన్ పెసెంట్స్ రిలీఫ్ యాక్ట్, దక్కన్ రైతాంగ ఉపశమన చట్టం, దక్కన్ పెసెంట్స్ రిలీఫ్ యాక్ట్, దక్కన్ రైతాంగ ఉపశమన చట్టం అంటాం. ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ చట్టాన్ని అనుసరించి కొంతమేరకే రుణాలు ఇవ్వాలి, కొంతమేరకే వడ్డీలు వసూలు చేయాలి. వడ్డీ వ్యాపారులు తమ ఇష్టానుసారం అప్పులు ఇవ్వడము, తమ ఇష్టానుసారం వడ్డీలు చేసుకోవడం అనేది నిషేధించబడ్డదన్నమాట. ఈ చట్టం ప్రకారమే అంటే 1879 దక్కన్ పెసెంట్స్ రిలీఫ్ యాక్ట్, ఆ చట్టం అనుసరించే ఏ రైతైనా ఏ కారణం చేతైనా భూమి శిస్తు కట్టలేకపోతే వడ్డీ వ్యాపారులు ఆ రైతు భూములను ఆక్రమించే హక్కు అంటూ ఏది ఉండదు. దాని ద్వారా ఏమైందంటే నిజంగా కట్టలేని రైతుకు హక్కులు అనేటువంటి రక్షించబడ్డాయి.
ఓకే, ఆడు కట్టలేనంత మాత్రాన వారి భూమిని ఆక్రమించకూడదు అనేటువంటి ఒక కొత్త నిబంధన వచ్చింది. ఇట్లా ఆధునిక భారతదేశంలో ప్రముఖమైనటువంటి రైతాంగ ఉద్యమాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తాయి.